మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ వాటర్ మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే కొందరు రాగి పాత్రలు వాడమంటారు, కొందరు ఇత్తడి పాత్రలు వాడమంటారు, మరికొందరు మట్టి కుండలో పెట్టుకోమంటారు. ఏది మంచిది అనేది చాలామందికి డౌట్. ఒకటైతే కామన్ అందరికీ, ప్లాస్టిక్ని మరీ ఎక్కువగా వాడకుండా దాన్ని దూరంగా పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాస్టిక్ వాడాల్సి వచ్చినా బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అని వస్తున్నాయి, అలాంటి పాత్రలో పెట్టుకున్నప్పుడు పర్వాలేదు. ఇంకా హెల్త్ బెనిఫిట్ కావాలి అని అనుకుంటే ఈ మూడింటిని వాడాలి. కానీ ఎవరు ఏది వాడాలి అనేది ఇంపార్టెంట్. బికాజ్ ప్రతి వస్తువుకి ఒక అడ్వాంటేజ్ ఉన్నది అంటే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ కాపర్ అండ్ బ్రాస్ ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం మెటల్స్ ఏంటంటే టార్నిష్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా పెట్టినప్పుడు బయట నుండే గాలికి వాటర్కి తగిలి ఇవి మెల్లిమెల్లిగా పాడైపోతూ ఉంటాయి. అందుకని వీటిని క్లీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ వీటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ రెండు కూడా దాంట్లో వాటర్ స్టోర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ప్యూరిఫైయింగ్ యాక్షన్ ఉంటుంది. ఆ వాటర్లోని బ్యాక్టీరియా వైరసెస్ అంత ఈజీగా గ్రో అవ్వట్లేదు అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకని వాటర్ని స్టోర్ చేయడానికి ఈ రెండు చాలా చాలా పనికొస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం కాపర్ ఏదైతే ఉందో మన బాడీలోని చాలా రకాలైన ఎంజైమ్స్కి అవసరము, అంటే మ్యాండేటరీ అన్నమాట. కాపర్ మన బాడీలో సఫిషియెంట్గా లేదు అని అంటే మన బాడీలో బోల్డ్ అన్ని ప్రాసెసెస్ ఆగిపోతాయి. సో ఆ కాపర్ మన బాడీలోకి వెళ్ళడానికి ఇలాగ వాటర్ స్టోర్ చేసుకున్నప్పుడు, అంటే ఒక గంట 10 నిమిషాలు అని కాదు, కనీసం ఒక 10-12 అవర్స్ మనం వాటర్ దాంట్లో రాత్రంతా దాంట్లో స్టోర్ చేసినప్పుడు కొంత అయాన్స్ వాటర్లోకి యాడ్ అయ్యి దానివల్ల మన బాడీకి బెనిఫిట్ వస్తుంది అనేది ఆల్మోస్ట్ ప్రూవెన్. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదండి, 18th సెంచరీలో ప్రపంచం అంతట్లోని కొలెరా మహమ్మారి కింద భయంకరంగా జనాలు చచ్చిపోతూ ఉంటే కాపర్ ఫ్యాక్టరీని, కాపర్ తయారీ ప్రాసెస్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి కొలెరా రాలేదు, ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యింది అని అబ్జర్వ్ చేశారు. అప్పటి నుంచి తెలుసు కాపర్ అనేది మన బాడీకి మంచిది అని చెప్పి ఇమ్యూనిటీ పెంచడానికి. బట్ ప్రాబ్లం ఏంటి, ఎవరికైతే కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారో, అగ్రెసివ్గా ఉంటారో, బాగా ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి కాపర్ మరీ అంత మంచిది కాదు. వాడి కొద్ది రోజులు మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉండాలన్నమాట, కంటిన్యూస్గా వాడుతూ ఉండకూడదు. బ్రాస్ అనేది ఏంటి అని అంటే జనరల్లీ కొంచెం హార్మోనల్ ఇష్యూస్, డయాబెటీస్ ఉన్నది, థైరాయిడ్ ఉన్నది, హైపర్ టెన్షన్ ఉన్నది, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ ఎవరికైనా ఉన్నాయి కదా, వాళ్ళకి బ్రాస్ దాంట్లో పెట్టుకుని తాగడం అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. మరి మట్టి కుండ పరిస్థితి ఏంటండి? మట్టి కుండ ఏంటి అని అంటే ఎవరైతే కొంచెం అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి, ఇప్పుడు హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మట్టి కుండలో పెట్టి ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ ఉంటుంది. ఎవరికైతే పిత్తదోష ఎక్కువగా ఉన్నది వాళ్ళకి మట్టి కుండ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ ఓవర్ హీట్ అయి ఉంటుంది. వాళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ తాగారు అని అంటే గొంతుకు పాడైపోవడం, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అదే వాళ్ళు మట్టి కుండను పెట్టుకున్నారు అనుకోండి, బయట నుండి టెంపరేచర్ కంటే ఒక 2 to 3 degrees తక్కువగానే మెయింటైన్ అవుతుంది. కాబట్టి చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఈ మట్టి కుండకు ఉండేది డిసడ్వాంటేజ్ ఏంటి, ఎవరికైతే బాగా ఎక్కువగా ఎలర్జీ అండ్ జలుబు ఉండే టెండెన్సీ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటుంది. అందుకని వాళ్ళు కాపర్ పాట్ వాడడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే జలుబు ఎక్కువగా చేస్తుంది, ఇమ్యూనిటీ డౌన్గా ఉంటుంది అలాంటి వాళ్ళు. బట్ ఇన్ జనరల్గా మాట్లాడామనుకోండి, లేదంటే నాకు ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని తాగడం అలవాటు అండి అని అంటే మీరు ఆ ఫ్రిడ్జ్ని పక్కన పెట్టి మట్టి కుండను వాడడం అనేది ఒక 1000 times బెటర్. ఓకే, దేన్ని ఎక్సెస్గా చేయకూడదు. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం ఈ వాటర్ ఫిల్టర్స్ లోపల కాపర్ లైనింగ్ పెట్టేస్తున్నాం మీ బాడీకి మంచిది అని చెప్పి. బట్ ఆ ఇంట్లోని ఒక వ్యక్తికి పిత్తదోష ఎక్కువగా ఉన్నది, లేదంటే ఒక వ్యక్తి హైపర్ యాక్టివ్గా ఉన్నారు, అగ్రెసివ్గా ఉన్నారు అని అంటే వాళ్ళు కూడా అదే వాటర్ కాన్స్టెంట్గా తాగుతున్నప్పుడు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అగ్రివేట్ అవుతుంది. అందుకని ఇలాంటి కాపర్ లైనింగ్ ఉండే వస్తువులు మరీ ఎక్కువగా వాడకూడదు. సో ఆలోచించి మీ డాక్టర్తో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోండి. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్ ఉన్నాయంటే కింద కమెంట్ చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సౌమ్యాజుల. సర్వే జన సుఖినో భవంతు.